ఏపీ ఎంసెట్ 2025కి సంబంధించి బైపీసీ కౌన్సిలింగ్ మనకి బీఫార్మసీ మరియు ఫార్మడికి సంబంధించి మనకి ఈరోజు సెకండ్ ఫేజ్ సంబంధించి చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అన్నమాట. ఈరోజు అంటే మనం పెట్టిన ఆప్షన్లో ఏమైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే ఈ ఒక్కరోజు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు. కాబట్టి మీరు పెట్టిన ప్రయారిటీలో ఏమైనా చేంజెస్ చేసుకోవాలన్నా, యాడ్ చేసుకోవాలన్నా, డిలీట్ చేసుకోవాలన్నా ఈ ఒక్కరోజు అయితే చేసుకోండి. ఇదే లాస్ట్ ఫేజ్, ఫర్దర్ ఇంకో ఫేజ్ అయితే ఉండదు. అండ్ అలాగే చాలామంది 2-3 కాలేజ్ పెట్టి అయితే కూర్చుంటున్నారు. అలా పెడితే మనకి చాలా కష్టమైతే అవడం జరుగుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అండ్ అలాగే మనకి చాలామంది ఈ ఒక అపోహ అవుతుంది, మనకి సీట్స్ అయితే లేవు కదా అని అనుకుంటున్నారు. సీట్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రిపోర్టింగ్ అయితే చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే కట్ ఆఫ్ చూసుకొని పెట్టమని చెప్పాను. చాలామంది దానికి సంబంధించి వర్క్ అయితే చేస్తుంటారు, దానికి రిలేటెడ్గా కూడా పెట్టుకోండి. అండ్ అలాగే కాలేజ్ కోర్స్ ఏంటి, కాలేజ్ పేర్లు ఏంటి, ఇది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని పెట్టుకోండి అన్నమాట. కంగారులో ఒకటి పెట్టబోయి ఇంకోటి పెట్టేస్తున్నారు చాలామంది, అందుకు చెప్తున్నాను. అండ్ అలాగే మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో అదైతే ముందైతే పెట్టుకోవడానికి అయితే చూడండి, దానికి ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి. అండ్ అలాగే మనకి ముఖ్యంగా ఎక్కువ ఆప్షన్లు పెట్టుకోండి. మన బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోమన్నాం కదా, అది కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు ఆల్రెడీ ఇప్పటికే. సో దాన్ని బట్టి కూడా పెట్టండి అన్నమాట. అండ్ అలాగే మీరు సేవ్ చేసిన ఫ్రీజ్ చేసిన రాత్రి 12 అయితే ఆటోమేటిక్గా అందరు ఆప్షన్లు అయితే ఫ్రీజ్ కావడం జరుగుతుంది. మీ ర్యాంక్ బట్టి కాలేజ్ అయితే పెట్టడానికి అయితే ట్రై చేయండి. టాప్ కాలేజీ పెట్టేద్దాం అనుకుంటే మీ ర్యాంక్ తగ్గట్టు మ్యాచ్ అయితే అవ్వాలి కదా. సో అందుకు చెప్తున్నాను, కట్ ఆఫ్ చూసుకోవడం ఒక ఉజ్జాయింపిన ఒక అంచనా అయితే మీ అందరికి వచ్చి ఉంటుంది. సో అన్నీ క్రాస్ చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని కొంచెం బెస్ట్గా వెబ్ ఆప్షన్ పెడితే కనుక మీకు సీట్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. రేపే మనకి అలాట్మెంట్స్ రిలీజ్ చేస్తారు కాబట్టి అందుకే చెప్తున్నాను, కొంచెం మంచిగా అయితే వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఒక్కరోజు. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ, ఫార్మాడీ మనకి గవర్నమెంట్ అందించే 38,000 ఫీజు రిమర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మనకి ముఖ్యంగా మేనేజ్మెంట్ సీట్స్ కూడా అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మనకి మెయిన్గా 100% ప్లేస్మెంట్స్ అసిస్టెంట్ అయితే ఉందన్నమాట. మీరు డైరెక్ట్గా దీంట్లో ఒకే క్యాంపస్లో వేరు బిల్డింగ్స్లో అయితే ఉన్నాయి. అమ్మాయిలకి సేఫ్టీ పరంగా శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ అనే కాలేజ్ అయితే ఉంది. అండ్ అలాగే మనకి కోఎడ్యుకేషన్ కూడా ఉందన్నమాట. మీకు నచ్చిన దాంట్లో జాయిన్ అయితే అవ్వచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ కాలేజ్ అయితే మనకి నెల్లూరులో అయితే ఉందన్నమాట. డైరెక్ట్ అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ అలాగే ఒకసారి మీకు అయితే స్క్రీన్ మీద చూపిస్తానమాట. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి, వాళ్ళు మిమ్మల్ని గైడ్ చేస్తారు. A to Z ఇన్ఫర్మేషన్ వాళ్ళైతే చెప్తారన్నమాట. శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్ కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SPSW. కోఎడ్యుకేషన్ కూడా ఉంది. కాలేజ్ కోడ్ విషయానికి వస్తే SC1 SPRC.